హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం భారత సైన్యం అమ్ముల పదిలోకి ఆత్మాహుతి దాడులు చేసే డ్రోన్లు అనేవి వచ్చి చేరడం జరుగుతుంది. ఈ ఆత్మాహుతి డ్రోన్లని అసనీ దళం అంటారు. అసలు ఈ అసనీ దళము అంటే ఏమిటి, దీనివల్ల ఆర్మీకి వచ్చే ఉపయోగాలు ఏమిటి, దీని గురించి కొంచెం విపులంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఈ అసనీ దళం అనేది దాదాపు 10 డ్రోన్ల సమూహాన్ని అసనీ దళం అంటారు. ఈ డ్రోన్లు అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించి శత్రువుల మీద దాడులు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ అశ్విని దళం డ్రోన్లు అనేవి దాదాపు 30,000 వరకు ఆర్మీకి అందజేయాలని చెప్పి ప్రభుత్వ రక్షణ శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో మొదటి విడతగా దాదాపు 850 డ్రోన్లు నిర్మాణం జరుగుతుంది. వీటిని NAL నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీస్ వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. వీటి వలన చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. శత్రు దేశాల మీద దాడులు చేయడానికి పర్సనల్గా సైన్యంలోని వాళ్ళే వెళ్ళవలసిన అవసరం లేదు. సైన్యానికి చేతికి మట్టి అంటకుండా దాడులు చేసే విధానం ఈ డ్రోన్ల వల్ల సాధ్యమవుతుంది. ఈ డ్రోన్లు చాలా వరకు 10 ఒక బ్యాచ్లో ఉండడానికి కారణం ఏంటంటే, ఈ డ్రోన్లన్నీ దాడులు చేయవు. దీంట్లో కొన్ని డ్రోన్లు సమాచార వ్యవస్థని, అక్కడ ఉన్న దాడి చేయవలసిన ప్లేస్లో ఉన్న పరిస్థితుల్ని మిగతా డ్రోన్లకి సమాచారం చేరవేయడానికి, కొన్ని డ్రోన్లు శత్రు దేశాల రాడార్లకి అందకుండా ఉండడం కోసమని కొన్ని డ్రోన్లు ఉపయోగపడతాయి. దాడి చేసే డ్రోన్లు ఇమీడియట్గా దాడి చేయడం జరగదు. అవి దాడి చేసే ప్లేస్కి వెళ్ళి అక్కడే కొంత కాలం పాటు తిరుగుతూ ఉంటాయి. వాటికి సమయం అనుకూలంగా ఉన్నది అనే విషయం తెలుసుకున్న తర్వాతే అవి దాడి చేయడం జరుగుతుంది. దీనితో శత్రు దేశాల్లో దాడి చేయాల్సిన ప్లేసుల్ని చాలా టార్గెట్గా, ఏ విధమైన సరే ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ విధంగానూ గురి తప్పకుండా స్ట్రైట్గా దాడి చేయడం జరుగుతుంది. ఇవి భారతదేశ సైన్యంకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి సైన్యమే కాకుండా ఎయిర్ ఫోర్సుల్లో కూడా, నేవీలోని ఎయిర్ ఫోర్సుల్లో కూడా వీటిని పూర్తిగా ఉపయోగించాలని భారతీయ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటి వల్ల సైన్యానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.